హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణ సతీష్. ఏంటి పెసలు చూపిస్తాను అనుకుంటున్నారా? పెసరట్టు కోసం అండి. ఇది పొద్దున్నే పెసరట్టు వేసుకోవాలని అనుకుంటే మనం నైట్లోనే ఒక గ్లాసు పెసలకి ఒక గుప్పుడు బియ్యం కలిపి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇంకా పొద్దున్నే మిక్సీ పట్టేసుకోవాలి దోసపిండిలాగా. దాంట్లోకి 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకో, ఇంకా పెసరట్టుకి బ్యాటర్ రెడీ అయిపోతుందండి. జస్ట్ దోశలు వేసుకున్నట్టు వేసుకోవడమే ఇవి కూడా. ఇంకా దాంట్లోకి చట్నీ కావాలి కదా అండి. మా ఇంట్లో వచ్చి కారం చట్నీ బాగా ఇష్టంగా తింటారు. పల్లి చట్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తారు. కారం చట్నీ బాగానే ఉంటుందండి. ఈ పెసరట్టు పైన 4 ఉల్లిపాయలు చల్లుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఉప్మా పెసరట్టు కూడా బాగానే ఉంటుందని అంటారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఈ పెసరట్టు మా వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదండి. సతీష్ అయితే ఇష్టంగా తినడండి. కష్టం మీద ఏదో అరాకొరా తింటాడు. మా పిల్లోళ్ళు అయితే బాగానే తింటారు పెసరట్టు. నేను బాగానే తింటాను. ఒకరోజు మా బావ ఫోన్ చేసి ఏం తిన్నారు పొద్దున్నే టిఫిన్ అని అడిగినారండి. పెసరట్టు అని చెప్పినాను. మా బావకు పెసరట్టు అంటే ఏం తెలీదు, ఏంటి ఎట్లా చేస్తానని అడిగినాడండి. అంటే ఏంది తెలియదని అనుకోవచ్చునండి. చిత్తూరు డిస్టిక్ సైడ్ ఇడ్లీలు దోశలు బాగా ఫేమస్, కానీ ఇలాగా పెసరట్టు ఏం ఫేమస్ కాదండి. చాలా వరకు తెలియదు. నేను చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఎప్పుడు ఇడ్లీలు దోశలు, దాంట్లోకి నాటుకోడి పులిసేయండి. బాగుంటుందండి పెసరట్టు కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాను. అందరికీ బాయ్ అండి.